హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ ఫర్ యూ. ఈరోజు మనం పుట్నాలతో కజ్జికాయలు చేద్దామండి. కజ్జికాయలు ఆంధ్రాకి చెందిన సాంప్రదాయ భారతీయ వంటకం. పండుగలకి, శుభకార్యాలకి కజ్జికాయలు చేయడం ఆనవాయితీ. ముందుగా పుట్నాలు, బెల్లం, ఎండు కొబ్బరి తురుము, అలానే ఇలాచీలతో కజ్జికాయల కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేద్దామండి. 1 కేజీ పుట్నాలకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ముందుగా పుట్నాలని మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న పుట్నాల పొడితో బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. చివరిగా ఇలాచి, కొబ్బరి తురుము మిక్సీ పట్టి మొత్తం కూడా కలుపుకుంటే స్టఫింగ్ రెడీ. తర్వాత మైదా పిండిలో కొంచెం ఆయిల్, చిటికెడు ఉప్పు, చిటికెడు సోడా, కొన్ని పాలు వేసి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసుకొని బాల్స్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీ సైజులో ఒత్తుకోవాలి. తర్వాత పూరీలా ఒత్తుకున్న పిండిలో కొంచెం స్టఫింగ్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కజ్జికాయలన్నీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. దానికోసం ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కజ్జికాయలు వేసి దాన్ని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయినట్టే. ఇలా సాంప్రదాయ వంటకమైన కజ్జికాయలను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.